హాయ్. మీ పేరు? తేజు. తేజు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అంటే వీక్ ఒకరు మారుతూ ఉంటారు. వీక్లీ ఎవరు మారుతున్నప్పుడు ఫస్ట్ ఒకళ్ళు ఉంటారు కదా మనకి ఇష్టం నిఖిల్ నిఖిల్. ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్? బాగా ఆడతాడు. బాగా ఆడతాడు. నిఖిల్ ఏమైనా ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుందా? వాళ్ళ మదర్ రాకముందు ఒకలాగా, వాళ్ళ మదర్ వచ్చినాక ఒకలాగా. అలా ఏం లేదు కానీ లవ్ కోసం మేబీ అలా అనిపిస్తుంది. యష్మి విషయంలో ఏమన్నా కరెక్ట్ రాంగ్ చేసినట్టు అనిపిస్తుందా మీకు? లేదు, అతను బాగానే ఉన్నాడు. ఆమెనే లవ్ అంది, ఆమెనే అట్లా చేసింది. యాక్చువల్ గా నిఖిల్ గేమ్ ఆమె డిస్టర్బ్ చేసింది. కానీ నిఖిల్ అప్పుడే క్లారిటీ ఇవ్వచ్చు కదా, నాకు ఆల్రెడీ బయట ఉన్నారని. తర్వాత ఆమె డైరెక్ట్ ఎప్పుడు చెప్పలేదు కదా, చెప్పడానికి ఫేస్ మీద చెప్తే ఇట్లా ఉంటది రిజెక్ట్ చేసినట్టు అనేసి అతను ఆమె కోసమే ఆలోచించి. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ నీకు ఎలా అనిపిస్తుంది? నేను చూసిందే ఈ ఒక్క సీజన్, ప్రీవియస్ సీజన్ చూడలేదు. సరే, ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా రాకముందు? వచ్చాకే బాగుంది. ఎందుకు వచ్చాక మీకు నచ్చింది? వాళ్ళు కొంచెం ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి బాగుంది. రాకముందు ఎలా ఉంది? రాకముందు కూడా బాగుంది కానీ మణికంఠ ఉన్నప్పుడు బాగుంది. మణికంఠ పోయాక సీజన్ మణికంఠ ఉన్నప్పుడు బాగుంది అన్నారు, కానీ మణికంఠ ఉన్నప్పుడు చాలా సింపతి కార్డ్ యూజ్ చేసేవాడు, ఊరికే ఎమోషనల్. కొంచెం ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ ఏమవుతుంది అన్న కొంచెం సస్పెన్స్ ఉండేది, థ్రిల్ ఉండేది, చూడాలనిపించేది. కానీ ఇప్పుడు అదేం లేదు. అంటే మణికంఠ సెల్ఫ్ నామినేట్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ అనిపించిందా మీకు? అతనికి సిక్ అయ్యాడు, చేయలేను అనుకున్నాడు, సో వెళ్ళిపోయినాడు. డాక్టర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు కదా, నీకు అంత ఏం లేదు అని చెప్పేసి. సో డాక్టర్స్ కూడా మంచిగా ఉంది అన్నాక అట్లా చెప్పి వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అతనికి బాగాలేదు అని అంటే మెంటల్ గా బాగాలేడేమో, ఇంకా ఆడలేను అనిపించింది, వెళ్ళిపోయాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారు కదా, అలా తీసుకురావడం కరెక్టే అంటారా? వాళ్ళకి అప్పుడు మంచి గుర్తింపు రాలేదు కాబట్టి వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ. రోహిణి ఎలా ఆడుతుంది? బాగా ఆడుతుంది. రోహిణి గేమ్ ఏమైనా చేంజ్ అయిందా? అయింది. సో అది విష్ణుప్రియ వల్లనే అయిందా? విష్ణుప్రియ వల్లనే. సో విష్ణుప్రియ ఒకళ్ళు అంటే వేరే వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇన్స్పిరేషన్ గా అవుతుంది, కానీ విష్ణుప్రియ ఎలా ఆడుతుంది అసలు? ఆమె ఏం ఆడట్లే, ఏమని అంటే పృథ్వీ అంటుంది. శ్రీముఖి విష్ణుప్రియకి వార్న్ చేసింది కదా, మరి ఇప్పటికైనా విష్ణుప్రియ చేంజ్ అవుతుందా? ఈ వీక్ తను ఎలిమినేట్ అయిపోతుంది. విష్ణుప్రియ అయిపోతుంది. ఎందుకంట అంటే అంత అడగలేదు అనిపిస్తుంది మీకు విష్ణుప్రియ? విష్ణు ఎలా అంటే ఆమె అంటే ఎక్కువ మనకి ఇవ్వదు కదా చెప్పడా, అంటే ఆమెనే ఉంటా, నాది నేనే అన్నట్టుంటే అంటే మాకు కూడా బోర్ కొడుతుంది కదా ఎన్ని డేస్ అని. నబిల్ గేమ్ ఏమైనా డౌన్ అయినట్టు అనిపిస్తుందా మీకు? లేదు, అలానే అన్నాడు. సో నబిల్ చాలా వరకు కన్నడ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా, మీకు అంటే కన్నడ టీమ్ అని కదా, మనకి ఎవరు కనెక్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం కదా. తనకి అంటే ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారు, సో వాళ్ళతో కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.